సహస్రాని కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ నిందితుడు కూడా 10వ తరగతి చదువుతున్న విద్యార్థిగా పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది. అయితే సహస్రాని ఇంటి వద్ద తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే అనుమానాస్పదంగా మృతి చెందిన కారణంతో పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అనుమానితులు నిందితులుగా కూడా కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో వాళ్ళ తీవ్ర మనోవేదనకు గురయ్యామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తప్పు చేయనప్పటికీ తమను ఎన్నో విధాలుగా ప్రతి వారు కూడా దూషించారంటూ కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం బాధితులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు ఆ సమయంలో? అంటే తప్పు చేయకపోయినా చేశారని అదుపులోకి తీసుకున్నారు. సో మిమ్మల్ని బ్లేమ్ చేసే సిచ్యువేషన్కి వచ్చిందన్నారు. సో ఎలాంటి ఇబ్బందులు గురయ్యారు? మేము ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు మా అక్క మా బావ, మేము కాచిగూడలో ఉంటాము. నా పేరు లక్ష్మి. ఎట్లాంటి ఇబ్బందులు ఫీల్ అయ్యామంటే, ఇప్పుడు ఫస్ట్ మా బాబుని పిలిచి చేశారు పోలీసులు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. తర్వాత పైన సెకండ్ ఫ్లోర్లో సంజయ్ అనేట ఆయన అబ్బాయి కూడా చాలా మంచివాడని అంత న్యూస్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మా బాబు నిన్న నైట్ చెప్పారనమాట, ఇంకా మీతో కొంచెం ఏం పని ఉండదు అని మీరు కొంచెం రిలీఫ్ ఉండొచ్చు అని చెప్పారు. చెప్తే మా బాబు ఈరోజు ఆఫీస్కి వెళ్తే మా బాబుకి బండి స్టార్ట్ చేసి బయలుదేరినప్పటి నుంచి మా బాబుకి భయం వేస్తుందట, రాళ్లతో ఎవరన్నా నన్ను కొడతారా, నేను ఓనర్ వాళ్ళ అబ్బాయిది కూడా ఉంది, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే చేశారు అని నిర్ధారణ చేశారు కదా. ఆ నిర్ధారణకి ఇప్పుడు బాబు ఏమనుకున్నాడంటే, నేను వెళ్తుంటే రాళ్ళతో నన్ను ఎవరన్నా కొడతారా, నన్ను ఎవరన్నా ఏమన్నా అంటారా అన్నంత భయభ్రాంతులు అయిపోయినాడు మా బాబు. అంటే ఇప్పుడు దానికి మీడియా సోషల్ మీడియా ఏం ఆన్సర్ చెప్తుంది అంటే, ఇప్పుడు నిజం తెలిసినాక మీడియా కరెక్ట్గా రాస్తే పర్వాలేదండి, ఒక్కటి ఉంటే 10 రాస్తుంది కదా, దానికి ఎవరు సమాధానం చెప్తారు? అమ్మ చెప్పండి, అసలు చిన్న పిల్లవాడే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం అనేది ప్రస్తుతం ఎవరు నమ్మబుద్ధి కాని విషయంగా ఉంది. సో మీతో ఎలా ఉండేవాడు ఆ కుర్రోడు? అలాగే సహస్ర ఎలా మాట్లాడేది మీతో? సహస్ర మనిషి ఇక్కడ వచ్చి ఆడుకునేదండి, కానీ అబ్బాయి మాకు తెలీదు, ఇక్కడ నుంచి రావడం కూడా తెలియదు అంట అసలు. మరి ఆ బాబు ఎట్లా వాళ్ళకి పరిచయమో ఏందో మాకు కూడా తెలీదు. మా బాబాయ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఆ బాబుని మేము చూడలేదు కూడా, మేము వస్తూనే ఉంటాం ఇక్కడికి. ఇంకోటి వీళ్ళపైన నింద పడడం కూడా కరెక్ట్ కాదండి. మా అన్నయ్య ఈరోజు బయటికి వెళ్తే ఏడ్చుకుంటూ వెళ్ళాడంట, ఎవరైనా కొట్టేస్తారేమో ఏమైనా చేస్తారేమో. ఇంత అన్యాయంగా సోషల్ మీడియా ప్రచారం చేయొద్దు కదా. అసలు ఈ సోషల్ మీడియా వల్లనే ఇదంతా జరిగిందని చెప్తూ ఉన్నారు. సో పిల్లలకి మొబైల్ ఇస్తే ఇలాంటివి జరుగుతాయి అంటున్నారు. సో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకి మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. మా పనులు అయిపోతే చాలు, వాళ్ళు కాముగా ఉంటే చాలు అని. పిల్లలకి మొబైల్ ఫోన్స్ అస్సలు ఇవ్వద్దు. దాంట్లో బొమ్మలే చూస్తున్నారు అనుకుంటాం, కానీ బొమ్మలలో కూడా చాలా గలీజ్గా ఇస్తున్నారండి. భయం ఉండాలి. ఫోన్ ఇవ్వద్దు పిల్లలకి, అస్సలు ఫోన్ ఇవ్వద్దు. ఏ తల్లిదండ్రులైనా ఫోన్ ఇవ్వద్దు, అస్సలు సెల్ ఫోన్స్ అస్సలు ఇవ్వద్దండి. చాలా ఎంత మంచి ఉందో దానికి డబల్గా దానివల్ల ఖరాబ్ అవుతున్నారు. ఓటీటీ సినిమా చూడడం, ఓటీటీలో గ్యాస్ లీక్ చేసి చంపేయడం, ఈ దొంగతనం చేయడం అనేది ఒక స్కెచ్ అయితే గీసుకున్నాడు. సో ఇంత చిన్న వయసులోనే ఇలా చేయడం అనేది ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీరు ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఇంపార్టెంట్ అంటారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే పేరెంట్స్ అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలి. 9th క్లాస్ నుంచే మా బాబు కూడా ఇప్పుడు 9th, చాలా అబ్జర్వేషన్లో ఉండాలి. ఎంతవరకు నోట్స్ కావాలో అంతవరకే ఇస్తాను. ఫోను దూరంగా పెడతాను పిల్లలకు, చాలా మంచిది. ఫోన్లో రీల్స్ అవి చూడడం వల్ల, యూట్యూబ్లో వీడియోస్ అవన్నీ చూడడం వల్ల పిల్లలు ఇట్లా తయారవద్దంటే మన అబ్జర్వేషన్లో టీనేజ్ పిల్లలందరూ పేరెంట్స్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఇట్లా మన పిల్లలు ఇట్లా తిరుగుతున్నారు అంటేను మనం కేర్ తీసుకోవాలి. అదే చెప్తున్నాను నేను, టీనేజ్ పిల్లల మీద కంపల్సరీ మన ఫోకస్ అనేది ఉండాలి. సహస్ర ఎలా ఉండేది తోటి వాళ్ళతో కానీ? లేదంటే వీళ్ళిద్దరూ బాలుడికి సహస్రకి పరిచయం ఉంది ఇంతకు ముందు ఎప్పుడైనా? ఉందని చెప్తున్నారు ప్రజెంట్. నాకు కూడా ఇప్పుడే తెలిసింది, ఉందని చెప్తున్నారు. బయట ఆడుకునే వాళ్ళంట, మళ్ళీ అంతవరకే తెలుసు. గేట్ లోపలికైతే అబ్బాయి వచ్చేవాడు కాదు, అసలు ఎప్పుడు రాలేదు. మా పిల్లలతోటి కూడా సహస్ర ఆడుకునేది. నాకు 2 అబ్బాయిలు. మేము వచ్చినప్పుడు కూడా మా పిల్లలు వీళ్ళ పిల్లలు మొత్తం అందరు కలిసి ఆడుకునే వాళ్ళు, ఆడిపించేటోళ్ళం మేము కూడా. కానీ సహస్ర చాలా బాధాకరం విషయం ఇది. చనిపోయిన అమ్మాయి మైనరే, చంపేసింది మైనరే. అసలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే పిల్లలకు, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, మళ్ళీ పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు? జాబులు చేసుకుంటున్నారు, వచ్చేస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, అయిపోయిందా? పిల్లల మీద ఫోకస్ వద్దు, ఏమీ వద్దా, ఎటు వెళ్తున్నారో. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటిది ఇప్పుడు? వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారని ఇప్పుడు తెలుసుకోవాలి. వాళ్ళకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు.
మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఆలోచించుకోవాలి ఎట్లా పెంచాము, ఎంత పెద్ద తప్పు చేశామనేది. ఎస్, స్థానిక ప్రజలైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కేవలం స్థానికంగా కాకుండా యావత్తు దేశ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా పిల్లలు వాడుతున్న మొబైల్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఎలాంటివి నేర్చుకుంటున్నారు, సోషల్ మీడియా ద్వారా ఏం నేర్చుకుంటున్నారు అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రాంతం ఒక్కసారికి ఈ ఘటనతో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.